హాయ్ ఫ్రెండ్స్, అండర్ గ్రౌండ్ ఢిల్లీ మెట్రో స్టేషన్స్ ఎలా ఉంటాయో ఈ వీడియోలో చూద్దామండి. మీరు చూస్తుంది ఫేజ్ 1 లో నిర్మించిన మెట్రో స్టేషన్ అండి. ఇది ప్రెజెంట్ వచ్చేసి ఫేజ్ 4 కన్స్ట్రక్షన్ నడుస్తుందండి. ఇక్కడ మీరు గమనిస్తే ప్లాట్ఫామ్ కి మెట్రో ట్రాక్ కి మధ్యలో ఎటువంటి గేట్స్ గానీ బ్యారిగేట్స్ గానీ లేవండి. ఇప్పుడు మనం ఫేజ్ 2 మెట్రో స్టేషన్ ఎలా ఉండిద్దో చూద్దామండి. ఫేజ్ 2 లో మీరు గమనిస్తే ప్లాట్ఫామ్ కి మెట్రో ట్రాక్ కి మధ్యలో బ్యారిగేట్స్ ని పెట్టారండి. మెట్రో డోర్స్ కి గ్యాప్ ఇచ్చి మిగతా ఏరియాలో బ్యారిగేట్స్ ని యూజ్ చేశారు. ఫేజ్ 1 లో ఫేజ్ 2 లో సేఫ్టీ లేకపోవడం వల్ల ఎక్కువగా సూసైడ్ చేసుకుంటున్నారు. ఏముందండి, మెట్రో ట్రైన్ వచ్చేటప్పుడు ధన్మని దూకేస్తున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని ఫేజ్ 3 లో సెన్సార్ గేట్స్ ని పెట్టారు. ఇక్కడ మీరు చూడండి, ప్లాట్ఫామ్ కి మెట్రో ట్రాక్ కి మధ్యలో సెన్సార్ మెట్రో వచ్చినప్పుడు మెట్రో డోర్స్ తో పాటు ఈ సెన్సార్ గేట్లు కూడా ఓపెన్ అవుతాయి. అలాగే మెట్రో డోర్స్ క్లోజ్ అయ్యేటప్పుడు ఈ సెన్సార్ గేట్స్ కూడా క్లోజ్ అవుతాయి. ఈ సెన్సార్ గేట్స్ ఉండటం వల్ల ఫుల్ సేఫ్టీ, అలాగే ఇన్సిడెంట్లు చాలా తక్కువ జరుగుతాయి. ప్రెసెంట్ వచ్చేసి ఫేజ్ 1 ఫేజ్ 2 మెట్రో స్టేషన్స్ లో ఈ సెన్సార్ గేట్స్ ని పెడుతున్నారు. ప్రతిరోజు లక్షలాది మంది ఈ మెట్రోలో రాకపోకలు చేస్తూ ఉంటారు. మెట్రోలో ఫుల్ రష్ గా ఉండిద్దండి. మీరు ఎనీ టైం వెళ్ళినా అండర్ గ్రౌండ్ స్టేషన్స్ అన్ని ఏసీ ఫెసిలిటీ ఉండిద్దండి. మెట్రో స్టేషన్ నుండి బయటికి వెళ్ళడానికి ఎక్స్కలేటర్, లిఫ్ట్, మెట్లు ఉంటాయి. మెట్రో స్టేషన్స్ అన్ని నీట్ అండ్ క్లీన్ గా ఉంటాయండి. స్టేషన్ లోపలే మీరు తినడానికి బ్రాండెడ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ అండ్ ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. షాపింగ్ చేసుకోవడానికి షాప్స్ కూడా లోపలే ఉంటాయండి. ప్రెసెంట్ వచ్చేసి ఫేజ్ 4 మెట్రో కన్స్ట్రక్షన్ నడుస్తుందండి. మెట్రో టికెట్ ప్రైస్ కూడా చాలా చీప్ అండి. 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలే. వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్తో నెక్స్ట్ టైం మీ ముందుకు వస్తాను. అంతవరకు బై బై, థ్యాంక్ యూ.